Loving greetings from Lhasa Foundation. Welcome you all once again to the glorious session of Ekam. That is the elevation of knowledge and action through motivation. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క డివైన్ ఆపర్చునిటీతో ఈరోజు అందరితో ఇక్కడ మాట్లాడేటువంటి ఒక సత్సంకల్పాన్ని, సద్భాగ్యాన్ని పరమాత్మను అందించాడు. ఈరోజు ఈ సెషన్ చాలా చాలా తెలియని ఒక అనుభూతిని అందరిలో చేరుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ద యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్ వీ షుడ్ నోటీస్ దట్ వీఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆల్మైటీ. మనం ఆ డివైన్ ఎనర్జీకి ఒక స్పార్కే మనం. దానికి తెలుసుకోవాలంటే జీవితం అంటే నేనేంటో నాకు తెలియాలి, ఎందుకు పుట్టాను నాకు తెలియాలి. ఎందుకు పుట్టాను? ఐ షుడ్ నో దట్ వై ఐఎమ్ బోర్న్, బికాజ్ ఐ షుడ్ నోటీస్ దట్ ఐఎమ్ గాడ్, దట్ ఐఎమ్ డివైన్, దట్ ఐఎమ్ మోస్ట్ వాల్యుబుల్. నా ప్రతి చూపు, నా ప్రతి కదలిక, నా ప్రతి మెదలిక, నా ప్రతి శ్రవణము, నా ప్రతి స్పర్శ, నా ప్రతి ఆలోచన, నా ప్రతి మాట, నా ప్రతి every moment of my life is nothing but the most precious, because I am divine. మన జీవిత పరమావధి ఇదే తెలుసుకోవడం. I am divine. నేను అద్భుతమైన దివ్యత్వాన్ని, నేను సగోచరమైన దైవత్వాన్ని. చాలా జాగ్రత్త వినాలి, ఈ పదాలు వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ మనం వినలేం. నేను అద్భుతమైన దివ్యత్వాన్ని, నేను సగోచరమైనటువంటి యొక్క దైవత్వాన్ని. సగోచరము అంటే కనిపించేటువంటి, కళ్ళకు కనిపించేటువంటి యొక్క దైవత్వాన్ని నేను ఫస్ట్ ఇండివిజువల్, యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆల్మైటీ, ఐఎమ్ ద స్పార్క్ ఆఫ్ ద డివినిటీ. అప్పుడు ఎలా ఉంటుంది మన లోపల ఆలోచన? ఇతరుల పట్ల ఎలా ఆలోచించాలి? మన టైంని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఏది ట్రూ జ్యువెలరీ, ఏది నిజమైన ఆర్నమెంట్, ఏది నిజమైన కంఫర్ట్? ఎందుకు మన మైండ్ ఇటు వెళ్ళట్లేదు? ఈ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్లోకి మనం ఇండల్జ్ అవ్వకపోతే, మన ముందు కొన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, మన ముందు కొన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, మనతో పాటు కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు, మనతో పాటు కొన్ని కోట్లాను కోట్ల మంది పోతారు, మన తర్వాత కూడా కొన్ని కోటాను కోట్ల మంది వస్తారు. The crores and millions and billions of people will follow. We are one among the flock. కాదు కదా? We should know the value of our life. ఎంత అద్భుతమైన ఆత్మానందం మన కళ్ళ నుంచి చూసేటువంటి యొక్క చూపులో ఉండేటువంటి ఆ కరుణ, వేర్ ఇట్ ఈజ్ ఆ కంపాషన్. చూపించగలుగుతున్నామా? పొందగలుగుతున్నామా? ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? తినే ఐస్ క్రీమ్లో, తినే స్వీట్లో, తాగే కాఫీలో, కడుపు నిండా తినేటువంటి భోజనంలో, ఒక డెలీషియస్ టేస్ట్లో, వేసుకునే ఆభరణాల్లో, కలర్ క్లోతింగ్లో, తిరిగే కంఫర్ట్లో, ఎయిర్ కండిషన్స్లో, లగ్జూరియస్ లైఫ్లో ఆనందాన్ని వెతుక్కుంటూ, ఆనందం అనుకుంటూ, భ్రమిస్తూ జీవించేస్తాం. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ మే బి అప్లికబుల్ టు మీ ఆల్సో, డోంట్ మైండ్. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఐఎమ్ నాట్ ఎలూఫ్, నేనేం అతీతం కాదు. ఐఎమ్ వన్ అమాంగ్ యూ ఆల్. సో లెట్ us రోజు వీ షుడ్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ ఆన్ అవర్ లైఫ్, అవర్ బర్త్. వాట్ అరుణ సెడ్ ఈజ్ రైట్. మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవడమే జీవిత పరమావధి కాదు. మనం ఎందుకు పుట్టామంటే నేను భగవత్ స్వరూపాన్నే అని మనం తెలుసుకోవడానికి పుట్టామన్న విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అది జీవిత పరమావధి. హెల్ప్, ఇతరులు హెల్ప్ చేయడం కోసం అంటున్నారు. నిజంగా అందరికీ 24 hours హెల్పే చేస్తున్నామా? సెల్ఫ్లెస్ సర్వీస్ అంటున్నాం కదా, నిజంగా మనం సెల్ఫ్లెస్ సర్వీస్ నిరంతరం చేయగలుగుతున్నామా? వీధిలో వాళ్ళు చేస్తే సర్వీస్ అనుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళు చేస్తే మాత్రం భారం అనుకుంటున్నాం. మరేం వాల్యూస్ మనకున్నట్లు లెక్క, ఇంక్లూడింగ్ టు భరద్వాజ్. వీధిలో వాళ్ళు చేస్తే సర్వీస్ సెల్ఫ్లెస్. ఒక హెచ్ఐవి పేషెంట్ని, ఒక లెపర్సీ పేషెంట్ని, ఒక రోగగ్రస్తుడిని, ఒక యాచకుడిని కూడా గుండెకి హత్తుకొని వాడికి ఫలమో దుప్పటియో బట్టో తిండో పెట్టి
అబ్బా అని సర్వీస్ అనుకుంటున్నాం, గుడ్. మరి వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీ? మన ఫ్యామిలీ చేసే చాకరీ అనుకుంటున్నామే, మన ఫ్యామిలీకి చేసేటువంటిది బాధ్యత అనుకుంటున్నామే, మన ఫ్యామిలీకి చేసేటువంటిది ఒక బరువుగా ఫీల్ అవుతున్నామే, మన ఫ్యామిలీకి చేసేది కూడా తపస్సులో ఫీల్ అవ్వగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు ఫీల్ దట్ ద వర్క్ విచ్ ఈస్ బీయింగ్ రెండర్డ్ బై అస్ టు అవర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో పెనెన్స్, తపస్సు అని అనుకుంటామా? ఆర్ యు థింకింగ్ ఆఫ్ దట్ వెరీ వాల్యుబుల్ థింగ్ ఆఫ్ డూయింగ్ దట్ జాబ్, మనం చేసే ఉద్యోగము, ద వ్యాపారము, ద బిజినెస్, ఇది కూడా మనం నిజంగా భగవంతుడు చేసేటువంటి ఒక అద్భుతమైన ఆరాధన అనుకుంటున్నామా? డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మై డియర్ లవర్స్. నిన్ను, నీ జీవితంలో మనల్ని, అంటే ఎవరిని కూడా మనం ఇంకొకరితో పోల్చుకోకూడదు. అదేంటంటే అందరూ వాళ్ళు ఇలా కదా వీళ్ళ కదా మనం ఎందుకు, నో. ఈరోజు ఈ ఏకం అనేటువంటి ఒక సెషన్ని పెట్టి ఎంతమంది ఉన్నారు టోటల్గా? 35 మెంబర్స్ ఉన్నారు. ఈ ఏకం అనే సెషన్ పెట్టి 35 మంది, ఈ 35 మంది ఎందుకు ఉన్నారంటే లాసా ఫౌండేషన్లో 10,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎందుకు 30 మంది ఉన్నారు? కెన్ యూ ప్లీజ్ టెల్? దిస్ ఈజ్ ద సెలక్షన్ ఆఫ్ ద గాడ్. గాడ్ అంటే ఏం లేదండి, జీఓడి గాడ్, దాన్ని 2 ముక్కలు చేయండి. జీవో గో, డి డివైన్. వాట్ ఏ క్లాస్, చాలా జాగ్రత్త వినండి. జీవో గో వెళ్ళు, డి డివైన్, డి ఫర్ డివైన్, నువ్వు దివ్యత్వం అనుకొని ముందుకెళ్ళు. గో, ఇంకా చెప్తాను చూడండి, గాడ్ అంటే ఏంటో, జీవో గో వెళ్ళు, డి ఫర్ డెస్టినీ, నీ డెస్టినీ అంటే తెలుసుకొని వెళ్ళు నువ్వు ముందుకి. వాట్ ఏ క్లాస్. నీ లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ అంత్యము? మళ్ళీ జీవో గో, గో విత్ డి ఫర్ డిటర్మినేషన్, నీ పట్టుదలతో ముందుకెళ్ళు. తను చెప్పినట్టుగా ఎందుకు పుట్టేవో ఆ యొక్క అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరించు. బంధువులు, పిల్లలు, భార్య, భర్త, మిత్రులు, బంధుత్వాలు, తినటము, పడుకోవటము, నిద్రించడము, విసర్జించడము, వన్ డే విల్ డై. Few months back, I lost my mother. Last month or so, I think, that Kaspa Sairaja, who is one of my family member of Lhasa, she lost her father. మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు కూడా పోతున్నారే, మన పూర్వీకులు కూడా పోతున్నారే, మనకి ఎప్పటికీ తెలివి రాదా? తెలివి తెచ్చుకోవటం లేదా? తెలివి తెచ్చుకొని తెలివి రాక విహితం అవిహితం తెలిసి తెలియక ఇంకా మాయలో కొట్టుమిట్టాడుతున్నామా? అలాగని నేను ఎవరిని కూడా సన్యాసం తీసుకొని కాషాయ వస్త్రం కట్టుకొని రోడ్డు మీదకి వచ్చేయండి మనం మారిపోవాలి అని చెప్పట్లే. దెర్ మస్ట్ బి క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ డీడ్ వీ పెర్ఫార్మ్. ప్రతి పనిలోనే మనకు పరివర్తన ఉండాలి. దెర్ మస్ట్ బి ఎ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎవ్రీ థాట్ దట్ స్ట్రక్స్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో జనించే ప్రతి భావానికి కూడా ఒక అద్భుతమైన యొక్క తత్వం ఉండాలి. దెర్ మస్ట్ బి ఎ శాంక్టిటీ టు ద ఎవ్రీ వర్డ్ విచ్ వి అటర్. మన పలికే ప్రతి పదములో కూడా ఒక పొటెన్సీ, సామర్థ్యత, సమర్థత ఉండాలి. గో, జీవ గో వెళ్ళు, డి ఆ డిటర్మినేషన్, పట్టుదలతో వెళ్ళు. మీకు 3 చెప్పాను ఇప్పటిదాకా, గుర్తుంచుకోవాలి. గాడ్ అంటే వేరే వేరే దేవుడు కాదండి. అలా ఆకారం, ఇల్లి ఆకారం, నిరాకారం, సాకారం, వికారం, అహంకారం, మమకారం, ఈ కారాలు కాదు. గాడ్ అంటే జీవో గో వెళ్ళు, డి డివైన్, నువ్వే దివ్యత్వం అనుకొని ముందుకెళ్ళు. గో, నువ్వు ముందుకెళ్ళు. ఎలాగా? డి ఫర్, నెక్స్ట్ ఏం చెప్పాను? డెస్టినీ, నీ డెస్టినీ ఏంటో ముందుకు వెతుక్కొని ముందుకెళ్ళు. జీ ఓ గో, జీ గో విత్ డిటర్మినేషన్, నీ పట్టుదలతో ముందుకెళ్ళు. అండ్ జీవ గో విత్ డి, దట్ ఈజ్ డిస్క్రిమినేషన్, విచక్షణతో ముందుకెళ్ళు. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకో. ఏది నిత్యమో ఏది సత్యమో తెలుసుకో. ఏది అనిత్యమో ఏది అసత్యమో తెలుసుకో. అసతోమా సద్గమయ, అసత్ నుండి సత్ వైపు వెళ్ళాలి. ఏంటి అసత్యం? జగత్మిథ్య, కనిపించే ప్రతిదీ కూడా వన్ డే ఇట్ విల్ గో అవే. అలానే ఆ వైరాగ్యంతో ఇప్పుడు ఏం చేయకూడదు కాదు, ఆ తత్వాన్ని లోపల కలిగి ఉండాలి. ఒక దాతృత్వం, ఒక త్యాగం, ఒక శీలం, ఒక సౌశీల్యం, ఒక ఔదార్యం, ఒక ఔచిత్యం, ఒక ఔన్నత్యం. గో విత్ ద డిస్క్రిమినేషన్, అవిచక్షణతో ముందుకెళ్ళు. అండ్ లాస్ట్లీ జీ ఫర్ గో విత్ డిజైర్. మీరు అడగచ్చు, ఇదేంటి సార్ కోరికలు ఉండకూడదు అంటారు కదా, మీరు కోరికతో ముందుకెళ్ళమండి. ఎస్, కోరికతో ముందుకెళ్ళి. ఏ కోరికతో తెలుసా? నా జీవిత పరమావధిలో నేనే భగవంతుడు అని తెలుసుకునేటువంటి వరకు కూడా నేను మంచివే ప్రయాణం చేస్తూనే ఉంటాను.
ద ప్రాబ్లమ్ ఏంటి తెలుసా అండి, వీ డూ ఆల్ గుడ్ థింగ్స్ బట్ వీ వాంట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. ఐ రిపీట్ ఇట్, వీ డూ ఆల్ గుడ్ థింగ్స్ బట్ వీ వాంట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. మనం అన్నీ మంచి చేస్తాం, కానీ పక్క వాళ్ళు మనం జడ్జి చేయాలి. వా, ఏం చేశారు రవీంద్ర గారు, ఏం చేశారు హేమసుందర్, ఏం చేశారు రాజేష్, వాట్ ఎ క్లాసిక్ యు ఆర్ సూర్యప్రకాష్ అని ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఏం చేయాలట, మనల్ని జడ్జి చేయాలని మనం అనుకుంటాం, మనం కోరుకుంటుంది. అవర్ మైండ్ క్రేవ్స్ ఫర్ దట్. కాబట్టి లెట్ us ఆల్ హ్యావ్ ఎ క్లియర్ ఫోకస్ ఆన్ ద వెరీ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ వాట్ దట్ వీఆర్ డూయింగ్ ఆఫ్. మనం ఏం చేస్తున్నాం. సో భగవంతుడు, నేనే భగవంతుడు. భగవంతుడు అంటే ఏదో ఆకారంతో 4 భుజాలు, గద, శంకు చక్రాలు, లేకపోతే యేసుక్రీస్తు మాదిరిగా క్రాస్లో వేలాడడము, అది కాదు. మన ముందు పుట్టినటువంటి అద్భుతమైనటువంటి మూర్తిభవించినటువంటి ప్రేమామృత మూర్తులు ఎంతోమంది ఉన్నారు. వారిలాగే మనము కూడా, బట్ వాళ్ళు దాన్ని ఎలివేట్ అయ్యారు, మనం దాన్ని ఎలివేట్ అవ్వట్లేదు అంతే. దట్ ఈజ్ వాట్ సెడ్, దట్ ఈజ్ వాట్ సెడ్. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం ప్రతి ఆలోచనని. ఎవ్రీ థాట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మా తేజమ్మ తల్లి చెప్తుంది హెల్ప్ కోసం జీవిత పరమావధి. అది నిజంగా సాధ్యమా? నీ కడుపుకి ఆకలి మంట ఉన్నప్పటికి కూడా నీ చేతిలో పిడిగడ అన్నమే ఉంది, నీకు తింటే నువ్వు బతుకుతావు అన్నప్పుడు కూడా పక్కవాడు ఆకలిస్తున్నది వస్తే ఇవ్వగలవు మనం? ఈజ్ భరద్వాజ్ రెడీ టు గివ్ దట్? సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్తున్నాం కదా, నిజంగా సెల్ఫ్లెస్ సర్వీస్ మనం చేయగలుగుతామా? మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు బ్లేమ్ ఎనీవన్. మై ఇంటెన్షన్ ఈజ్ టు క్లెయిమ్ సంథింగ్ ఫ్రమ్ విత్ ఇన్ మీ. నా నుంచి నేను ఏదో పొందాలి, పక్క వాళ్ళ నుంచి అందరి నుంచి పొందాలనుకుంటున్నాను. మా సూర్యప్రకాష్ నుంచి పొందాలి, మా జలుము నౌకనాథ్ నుంచి పొందాలి, మా రౌతు ముదకం నుంచి పొందాలి, మా శ్రీవల్లి గద నుంచి నేను ఏదో తీసుకోవాలి, లేకపోతే ఫలానా జగదీష్ గారి దగ్గర నుంచి ఉండాలి, సాహితీ ఫలానా చేయాలి. సి ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్, బట్ వాట్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ మై సెల్ఫ్. నా దగ్గర నుంచి నేను ఏం పొందుతున్నాను? ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్ని, ఆ ప్రశాంతతని, ఆ అద్భుతమైన వాల్యూస్ని, క్షమించే గుణాన్ని, ప్రేమించే తత్వాన్ని. మన మాటే ఔషధంగా ఎన్నో చెప్పుకున్నాం కదా, కొన్ని వందల వేల విషయాలు మనం వింటూనే ఉన్నాం. ట్రాన్స్ఫార్మ్ అవుదాం. ప్రతిక్షణం ఏమని తెలుసా, నేను స్వామి దగ్గర విన్నాను, స్వామి నాకు చెప్పారు, స్వయంగా చెప్పారు, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. మీకు నిజంగా ఇది పిచ్చి అనిపించవచ్చు, ఇది కరెక్ట్. ఇది ఆర్కే కరింజియా లాంటి ఒక వ్యక్తి, బ్రిడ్జ్ పత్రిక ఎడిటర్, భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గరకు వచ్చి ఆర్ యూ గాడ్ అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఎస్, ఇట్ ఈస్ 50% కరెక్ట్, బట్ వాట్ ఈస్ ద ఫుల్ ఆన్సర్ అని అడిగాడు మళ్ళా కరింజియా. యు ఆర్ ఆల్సో గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. జీవిత పరమావధి ఎవరికి వాళ్ళగా మనం నేను భగవత్ స్వరూపమే అని తెలుసుకోవడం. దానికోసం ఆ బంగారు తల్లి చెప్పినట్లుగా మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ బంగారు తండ్రి చెప్పినట్లుగా మన సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలి. మా తేజమ్మ చెప్పినట్లుగా హెల్ప్ని సెల్ఫ్లెస్గా చేయగలగాలి. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ని ఎవరికి వారే ఎలివేట్ చేసుకోవాలి. అందరికీ ఒక మెథడ్ ఉండదు, అందరికీ ఒక మెథడాలజీ పని చెయ్యదు. ఒకే టీచర్ ఒకే లెసన్ని ఒకే గంటలో ఒక క్లాసులో అందరికీ చెప్పినా, అందరూ అదే ప్రశ్నని సమాధానాన్ని నేర్చుకున్నా, ఎగ్జామ్ పెడితే అందరికీ ఒకే మార్కులు వస్తాయా? మై క్వశ్చన్, వస్తాయా రావా? వస్తాయా రావా? చెప్పట్లే ఎవరో ఒకరు చెప్పాలి. రావు. ఎందుకు రావు? రావు 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 రావు. థ్యాంక్ యూ, మ్యూట్ చేయండి. ఎప్పుడు రావు. కరెక్ట్. అలాగే మనకి కూడా జీవిత పరమావధి, ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఎవరికి ఒక ఆన్సర్ రాదు. ఇప్పటికైనా మొదలు పెట్టాలి మన జర్నీని. కళ్ళు మూసుకొని ఇన్వర్డ్ జర్నీ మొదలు పెట్టాలి. నేను ఎందుకు పుట్టాను? యాజ్ సాహితీ, వై ఆమ్ బోర్న్. చదువుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి, డబ్బులు సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, ఆ పిల్లల్ని పెద్ద చేయడానికి, ఏదో ఇల్లు కొనుక్కోవడానికి, కార్లు తిరగడానికి, బంగ్లాలో ఉండటానికి, ఆ ఫ్లైట్లో వెళ్ళడానికి, అతనికి ముసలైపోయిన తర్వాత చనిపోవడానికి. దీనికైనా ఆల్ దీస్ థింగ్స్ ఇవి మానేమని కాదు. వీటన్నిటిలో ఎక్కడి దగ్గర ఒక బ్లాజమింగ్ రావాలి కదా, ఒక వికాసం, ఒక ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఒక పరిమళం ఉండాలి కదా. అది రావాలి. ఈ క్షణం మొదలవ్వాలి. ఐఎమ్ గాడ్,
గాడ్ అన్న పదాన్ని మీకు అర్థం చెప్పాను. గో డివైన్, గో డెస్టినీ, గో డిటర్మినేషన్, గో డిస్క్రిమినేషన్, గో డిజైర్. తపన కోరిక అనుకో ఒకటి, డిజైర్ అంటే ద బర్నింగ్ డిజైర్, తీవ్రమైన తపన. ఎస్, ఐఎమ్ బోర్న్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఐ మస్ట్ డై లైక్ ఎ గాడ్. ఇది మన జీవిత పరమావధి. ఐఎమ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఐ మస్ట్ డై లైక్ ఎ గాడ్. అంటే డై లైక్ ఎ గాడ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే దేవుడు అనగానే పలానా విగ్రహము, పలానా ఊరేగింపు, పలానా పల్లకి, పలానా ఆరాధన, పలానా హారతి, పలానా పూజ, పలానా అర్చన, పలానా యజ్ఞము, పలానా ప్రార్థన అనుకుంటున్నాం. నో, వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన తత్వం, ఒక దివ్యానందం, ఒక స్మైల్. వాడున్నాడని, వీడు మాట్లాడేటని, వీడు మాట్లాడలేదని, నా జీవితం ఇలా ఏడిపోయిందని, నీలా పలానా వాళ్ళు చనిపోయారని, పలానా వాళ్ళు పుట్టారని, పలానా వాళ్ళు ఉన్నారని, పలానా వాళ్ళు తినలేదని, పలానా వాళ్ళు ఎంతకని దుఃఖిస్తూ బతుకుతాం. హౌ మచ్ టైమ్ దట్ వే క్రై 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 అండ్ డై అండ్ డై అండ్ డై అండ్ లివ్. గమనించండి డియర్ ఫ్రెండ్స్, మనం నిరంతరం చనిపోతూ, కష్టాలతో చనిపోతూ బతుకుతూ ఉన్నాం. ట్రూలీ చాలా మెజరబుల్ థింగ్ ఇది. పిల్లలు బాగున్నారని, పిల్లలు బాగులేరని, భార్య ఇలాగందని, భర్త అలా ఉన్నాడని, పలానా కష్టం ఉందని, పలానా నష్టం ఉందని, పలానా ఇబ్బంది ఉందని, పలానా రోగం ఉందని అన్నిటికీ బాధపడుతున్నాం. కానీ ఇంత ప్రాణం ఉన్నదే, ఇంత మానవ జన్మ ఉన్నదే, ఈ దేహంలో ఈ ప్రాణం కదలాడటానికి తల్లి గర్భంలో మనం జొరబడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత అద్భుతంగా, ఎన్ని మేధస్సు కలిగి ఉన్నాము. దేనికి ఇదంతా? ఒకనొకప్పుడు ఈ దేహం నుంచి కూడా ఈ ప్రాణం బయటపోయే లోపుగా ఏదో ఒకటి ఈ దేహంలోకి ఎందుకు ఈ ప్రాణం పెట్టాడు దేవుడు అనే విషయం ఆలోచించాలి కదా. దట్ వై దట్ లైఫ్ ఈజ్ బీయింగ్ గివెన్ టు దిస్ బాడీ. ఎందుకు గుండె కొట్టుకుంటుంది? ఎవడో ఆపేస్తే ఇప్పుడు అయిపోతుంది, ఫట్ అయిపోయింది, నో ఓవర్. సాయంత్రం కల్లా బర్న్ ద బాడీ. 10 రోజులు 12 రోజులు సంతాప దినాలు, తర్వాత ఇంకేం లేదు. అరే, ఇట్ ఈస్ అ వాటర్ బబుల్. వీ హ్యావ్ టు రియలైజ్ దట్. ఎంత దౌర్భాగ్యం అంటే అన్నిటికీ టైం ఉంది అంటున్నాం. అన్నిటికీ, తినటానికి, విసర్జ క్రియలకి, పుక్కిటి పురాణాలు మాట్లాడుకోవడానికి, పక్కవాడితో శుద్ధులు చేయడానికి, కానీ జీవిత పరమావధిని ఎలివేట్ చేసుకోవడానికి మనకు టైం లేదు. ఒక అద్భుతమైన అంశం పైన టైం లేదు. నాకు అనిపించింది ఈ లాసా ఫౌండేషన్ ఎందుకు పెట్టాలి. నన్ను అడిగారు, ఎందుకని హ్యాపీలీ నువ్వు నవ్ యూఆర్ ఇన్ 30s. ఒక 12 ఏళ్ళ క్రితం ఐ వాజ్ జస్ట్ 34 years old. ఎందుకు ఇప్పుడు ఎంత ఆఫ్టర్ 30, ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత రిటైర్ పెట్టచ్చు కదా. ఒరే, ఇంకో 30 ఏళ్ళు దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఉంటావు, నీకు గ్యారంటీ ఉందా? ఆర్ యూ ష్యూర్ అబౌట్ టుమారో? ఆర్ యూ ష్యూర్ అబౌట్ ద నెక్స్ట్ అవర్? ఆర్ యూ ష్యూర్ అబౌట్ దట్? నాకు బాగా గుర్తు, ఆగస్టు 15 నాడు రాత్రి, ఆగస్టు 16న మా మాతృవర్యులు స్వర్గస్థులయ్యారు, స్వామిలో ఐక్యమయ్యారు. ఆగస్టు 15 నాడు రాత్రి 10 o'clock when I was speaking to my mother, పిలిచింది, ఎలా అయిందిరా ఫ్లాగ్ హోస్టింగ్ స్కూల్ అని అడిగింది. నైట్ 10 o'clock. ఏదో తను ఎలాగైనా డెవలప్ చేయరా, స్కూల్ని డెవలప్ చేయరా, నా వంతుగా నేను 10,000 రూపాయలు కూడా ఇస్తానన్నది. ఇద్దులే అమ్మ, దానికి ఏముందన్నా. లేదురా, ఆర్ యూ షూర్ అబౌట్ దెన్? ఆర్ యూ షూర్ అబౌట్ టుమారో? తన్నమాట, రేపటికి నిజంగా నీకు ఖచ్చితంగా ఉందా గ్యారంటీ? ఆర్ యూ గ్యారంటీ టుమారో? కెన్ యూ గివ్ ద గ్యారంటీ టుమారో? ఆగస్టు 15 నాడు రాత్రి 10 గంటలకి ఆ మాట ఉంది. ఆగస్టు 16 నాడు రాత్రి బయట తన డెడ్ బాడీ ఇంటి బయట ఉంది. నేను వైరాగ్యం నూరిపోయట్లేదు. మనం ఇంత చదువుకొని, ఇంత తెలివితేటలు ఉండి, ఇన్ని అవకాశాలుండి, ఇంత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాక, మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఇచ్చాక, ఉండడానికి ఇల్లు, ప్రతి దానికి మనం వెతుక్కోకుండా భగవంతుడు అన్ని సమకూర్చాక ఏదో ఒక అద్భుతమైన పని చేయాలి. నేను లాసా ఫౌండేషన్కి మాత్రమే వర్క్ చేయడం చెప్పట్లే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. నాకు సెల్ఫిష్నెస్ లేదు. ఎప్పుడు నేను ఫ్రేమ్వర్క్లోంచి బయటకు వచ్చాను. ఇది భగవంతుడు దీన్ని ఎంత చేయాలని చేస్తాడు. మీ అందరిలో కూడా అద్భుతమైనటువంటి స్పార్క్ ఉంది, ఆ డివినిటీ ఉంది. మీ అందరూ ఖచ్చితంగా లాసా ఫౌండేషన్ కోసం వర్క్ చేస్తారు. నాకు ఇంకా ఆ ఆలోచన, బాబు నువ్వు లాసా ఫౌండేషన్ వనువిలో చేయవా అని ఆ క్రేవింగ్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. అది ట్రూలీ బికాజ్ ఐ నో మనం ఒక నిస్వార్థంగా, మా టేక్ శ్రీనివాస్ చెప్పినట్టుగా నిస్వార్థంగా మనం చేసేటువంటి ప్రతి చర్య, ఇట్ విల్ గివ్ ఎ బ్యూటిఫుల్ స్వీట్ రిజల్ట్. నేను ఎందుకు పుట్టానో నాకు తెలుసు. తను చెప్పినట్లుగా ఐ నో దట్ వై ఐఎమ్ బోర్న్. మనందరికీ కూడా తెలియాలి. ఇక్కడి అట్లీస్ట్ ఎవరి కోసం వద్దు, ఈ గ్రూప్లోని 35 మందికి తెలియాలి.
నేను ఎందుకు పుట్టాను, వై యామ్ బోర్న్, నేను దేవుడే, ఆ దైవమే నేను, నా ద్వారా ఈ ప్రపంచానికి ఒక అద్భుతం చెయ్యటానికి, అద్భుతంగా నన్ను మార్చడానికి, ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మోడిఫై చేయడానికి భగవంతుడు నన్ను ఇన్స్ట్రుమెంట్గా పుట్టించాడు అన్న విషయం భగవంతుడు పుట్టించాడు కాదు, భగవంతుడు నా రూపంలో పుట్టాడు. ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, దట్స్ అ కరెక్షన్ ఫ్రమ్ మై ఎండ్. భగవంతుడు నా రూపంలో, నా మాట రూపంలో, నా చూపు రూపంలో, నా దాతృత్వం రూపంలో, నా డొనేషన్ రూపంలో, నా సహాయం రూపంలో, నా వ్యక్తిత్వం రూపంలో, నా దివ్యత్వం రూపంలో, నా మనస్తత్వం రూపంలో, నా చూపు రూపంలో, నా శ్రవణం రూపంలో, నా మాట రూపంలో, నా స్పర్శ రూపంలో, నా ప్రతి చర్యలో, నా ప్రతి బింబంలో, ప్రతి ధ్వనిలో భగవంతుడు తొణికిసలాడుతాడు, భగవంతుడు ప్రకటితం అవుతున్నాడు. ఇది కాదా నిజమైన పరమావధి? ఆలోచించేద్దాం. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యాజ్ నన్స్ అండ్ మాంక్స్. మిమ్మల్ని సన్యాసుల్లాగా, నన్స్లాగా మార్చడం నా ఉద్దేశం కాదు. నో, బట్టలు వేసుకుంటూ మాత్రాన సన్యాసి అయిపోడు. లోపల మార్చాల్సిన బయట గుడ్డలు కాదు, లోపల గుణాలు. ఆర్నమెంట్స్ బయట ధరించడం కాదు, లోపల ఉండాలి. మొన్న మా ఒక అక్క అని పిలుస్తాను, తను నాకు ఒక ఉంగరం ఇచ్చింది, పెట్టుకో భరద్వాజ్ అంది. కొంచెంసేపు పెట్టుకున్నాను, కానీ ఫ్యూ అవర్స్ పెట్టుకున్నాను, జస్ట్ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి. లాస్ట్ ట్యూస్డే టెస్ట్ చేసుకుని పెట్టుకున్నాను, కానీ అది ఉన్నంతసేపు తెలియని భారం ఒంటి మీద. అప్పుడు చెప్పిన వెంటనే చేస్తూ, ఈ చేతికి ఉంగరం బంగారం ఉంగరంగానే ఉంటే ఈ చేతిలోంచి ఏదో ఇవ్వడం అనేటప్పటికెల్లా ఆ ఉంగరం ఆపేస్తుంది. అదొక ఆకర్షణ. ఈ ప్రపంచం నుండి ఏ ఆకర్షణ నా చేతిని ఆపకూడదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నా నుంచి ఉద్భవించే దైవశక్తిని అడ్డుకోకూడదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ ప్రభావం ప్రమేయం లేనటువంటి అప్రమేయమైనటువంటి నా ఆత్మశక్తి బయట వెలువడేటప్పుడు అది అనంతంగా బయటకు వ్యాపించాలి. మనం ఒక టెక్స్ట్, ఒక రామాయణము, ఒక భారతము, ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ చాలా గొప్ప గ్రంథాలు అనుకుంటున్నాం. దాన్ని మించినటువంటి అద్భుతమైన అంతర్గ్రంథం ఉన్నది మనకి లోపల, మన హృదయంలో. వీఆర్ జస్ట్ ఫర్గెటింగ్ దట్. మన లోపల కళ్ళు మూసుకుని ఆ పదాలను లోపల ఆ పేజీలు తిప్పడం మర్చిపోతున్నాం. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞానాన్ని ఎలివేట్ చేయలేకపోతున్నాం. అన్నీ తెలుసు అనుకుని ఒక అజ్ఞానం బతికిస్తున్నాం. తమసోమ జ్యోతిర్గమయ, ఆ తమస్సు నుంచి బయటకు రావాలి, ఆ జ్యోతి వెలుగులోకి రావాలి. అప్పుడు మాత్రమే మృత్యుతత్వం నుంచి అమృతంగమయ, అమృతత్వంలోకి వెళ్ళగలం. మృత్యోర్మ అంటే చావు లేకుండా అమృతత్వంలోకి వెళ్ళిపోవడం కాదు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవలేయు. డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ బుకిష్ నాలెడ్జ్ అంతకులు బ్రెడిష్ నాలెడ్జ్, ఇది దేనికి పనికిరాదు, పొట్ట నింపుకోవడం తప్ప. కాబట్టి మనందరం కూడా అమృతత్వం వైపు నడవాలంటే, అమృతత్వం లాంటి ఆత్మానందంలో జీవించాలంటే ఆ మృత్యుతత్వాన్ని విడనాడాలి. నేనింతే, నాకింతే, ఎప్పుడు ఏడుపు, దేనికోసం ఏడుపు, నేరో మైండెడ్నెస్, సంకుచిత భావాలు, సంకుచిత ఆలోచనలు, సంకుచిత క్రోధము, కోపము, డంబము, దర్పము, పిసిని కొడుతున్నాము, లోభత్వము, ఒకటికి ఇవ్వలేము, ఒకటి చేయలేము, ఒకటి పొందలేము, ఒకటి బాగా ఉంటే చూడలేము. ఇది ఎవరికోసం అంటే, ఎవరికోసం అనుకోవచ్చు. చాలామంది ఇట్లానే ఉన్నారు ప్రపంచం అంతా అనుకోకండి. నాకు దీంట్లో ఏమైనా ఉన్నాయా లేదా, లెట్ us సెల్ఫ్ చెక్. ఈ ప్రపంచంలో ఏ అవలక్షణాలు నాకు అవసరం లేదు. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డీమెరిట్స్ ఇన్ భరద్వాజ్, ఐ షుడ్ ఐడెంటిఫై ఇట్, ఐ షుడ్ కరెక్ట్ ఇట్, ఐ షుడ్ రెక్టిఫై ఇట్, ఐ షుడ్ రీప్లేస్ ఇట్ విత్ ద గోల్డెన్ గుడ్ వాల్యూస్. దట్ ఈస్ ద ట్రూ జ్యువెలరీ. అంతే తప్ప జాయిల్ కాసులో, మలబార్ గోల్డ్లో, ఖజానాల్లో దొరికేటువంటి జ్యువెలరీ మాత్రమే జ్యువెలరీ అనుకోవద్దు. ఆ జ్యువెలరీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, కానీ ఈ జ్యువెలరీ ఎవరు కొనలేడు. ఇటువంటి టాక్స్ మనం వినడం వల్ల, కళ్ళు మూసుకొని కొంచెంసేపు రోజు మన టైంని ఇన్వెస్ట్ చేసి మన హృదయంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్యత్వాన్ని వెలికి తీయడం వల్ల, మన ఆత్మరూపంలో ఉండే పరమాత్మ తత్వాన్ని ప్రతిక్షణం గుర్తిరిగి మన ద్వారా వచ్చే ప్రతి మాట మంత్రమై వర్ధిల్లడం వల్ల, మన చేతుల నుండి జాలువారేటువంటి చిన్న సహాయం కూడా నిస్వార్థముగా నిర్మలమైనటువంటి మన యొక్క చిత్తములో ఉండేటువంటి భగవత్ అనుగ్రహాన్ని ఎదుటి వ్యక్తి అందడం వల్ల, వాట్ ఎ క్లాస్ ఈజ్ అవర్ లైఫ్. కాబట్టి లెట్ us follow the master. The master is our soul, the conscience, buddhi. Follow the master, face the devil. The devil is our mind. చెప్తుంది భరద్వాజలాగే చెప్తాడే, ఆ భరద్వాజకి మరి పని పట్టలేదు, ఆదివారం మధ్యాహ్నం వస్తే 3 గంటలకల్లా వాడు ఇలాగే తగులుకుంటాడు, మరి పని లేదు, హెడేక్. దట్ మైండ్ ఈజ్ అవర్ డెవిల్. ఆ మైండ్ని క్రాస్ చేయాలి.
హే చెప్పురా 10 మందికి చెప్పురా లాస్ ఆఫ్ అంటే అతను అలాగే అంటాడు, ఎందుకు మన వద్దు, మనకి ఎందుకు బాధ, మనకి వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఈ సిగ్గు, ఆ బిడియం, ఆ మొహమాటం. నాతో సహా ఇంకొక్కరు అవతల పక్కన్న వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్ బ్యూటిఫుల్ యజ్ఞ. ఈ యజ్ఞాన్ని అయితే, ఈ వాచక యజ్ఞం, ఈ వచన యజ్ఞాన్ని ఆపే ప్రసక్తే లేదు. కాబట్టి అందరం కూడా మన జీవితాన్ని చరితార్థం చేసుకునేలా, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ని ప్రతిక్షణం ఎలివేట్ చేసుకుంటూ మరొక ఆనందమైన, అద్భుతమైన, అమృత రసవంతమైన, ప్రేమాద్భుతమైనటువంటి జీవితాన్ని ఆవిష్కరిద్దాం. దానికి చిరునవ్వు కేర్ ఆఫ్ అడ్రస్, కరుణతో కూడినటువంటి చూపు, దానికి చల్లని ఆ వర్షణం, ఆ వర్షిణి ఎవరంటే కరుణామృత వర్షిణి. మన చూపులే చల్లగా ఉండాలి, మన వినికిడి చాలా శ్రావ్యమై ఉండాలి, మన స్పర్శ ఎదుటి వ్యక్తిలో రోగాన్ని బాపగలగాలి. అంటే ఎంత దివ్యత్వం మనలో ఉంది చూడండి. అలా రమణ మహర్షి గొప్పవారండి, అలా బుద్ధుడు చాలా యోగి అండి, అవతార పురుషుడు అండి, రాముడండి యుగావతారుడండి, కృష్ణుడు జగదేక చక్రవర్తి అండి, షిరిడీ బాబా వారు అపర గురువు అండి, భగవాన్ సత్యసాయి బాబా వారు అండి ప్రేమామృత దివ్యమూర్తి అండి, జీసస్ క్రైస్ట్ కరుణామయుడండి, ప్రొఫెట్ మొహమ్మద్ అల్లా నిరాకారుడండి. మరి నువ్వెవరు? నీరసించిపోయినటువంటి యొక్క న్యూరోబైన్ ఇంజెక్షన్ ఇప్పించుకోవాల్సిన నీరసం పట్టిపోయినటువంటి యొక్క టు బీ డెడ్ బాడీస్ మనం? నో, వీఆర్ ఆల్సో ద సేమ్ రిఫ్లెక్షన్స్. ఇప్పుడు పైన చెప్పిన అన్ని అద్భుతమైనటువంటి యొక్క పేర్లకు తత్సమానమైన వారమే మనం కూడా. వారు వారి యొక్క తత్వాన్ని గుర్తించారు, మనం మన తత్వాన్ని గుర్తించడం లేదు. ఈ రెండింటి విషయంలో కాస్త ఇక్కడ చెప్పేము అనుకోకుండా కళ్ళు మూసుకొని యోచన సంకల్పం చేసుకొని మరొక క్షణాన్ని కూడా వృధా చేయకుండా మన జీవితాన్ని. ఓకే, విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఫర్ దిస్ వీక్. फिर मिलेंगे अगले हफ्ते रविवार शाम 3 बजे करेक्टगा, right on the stroke of 3 o'clock we'll meet the next week. Till then, keep thinking, keep smiling, and keep chanting that I am God, I am God. Love you all so much. Loving Lhasa. Like this video, share this video, and subscribe to Lhasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box, and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.